యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆఫీసర్గా మా శౌర్య ట్రాక్ రికార్డ్ చూశారుగా. అలాంటి వ్యక్తి లంచం తీసుకోవడం ఏంటని మీరు కొంచెం కూడా ఆలోచించరా? అన్ని విధాలా విచారణ చేసిన తర్వాతనే మేము తన్ని కస్టడీలోకి తీసుకున్నాం. మా డ్యూటీకి అడ్డు రాకండి. ఏముంది దమయంతి, ఇదిగో మావాడు కష్టపడి మిలిటరీలో సెలెక్ట్ అయ్యాడు. లోకల్ పోలీస్ ఆఫీసర్ సంతకం కావాలంట. మీ అబ్బాయి పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, నీ కొడుకుతో సంతకం పెట్టిస్తావని నీ దగ్గరికే బయలుదేరాం. ఒక నిమిషం సార్. మా భార్యని ఎందుకు అరెస్ట్ చేశారు? తెలియనట్టు అడుగుతావేంటమ్మా? పోలీస్ స్టేషన్లో డ్రైవర్ పోస్టులు పడితే ఆ పోస్టు ఇప్పించడానికి లంచం అడిగి తీసుకున్నాడని వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా. డ్రైవర్ పోస్ట్కి నోటిఫికేషన్ ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ ఇచ్చిందా? ఇయర్స్ బ్యాక్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వచ్చాక మళ్ళీ ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ రాలేదు. కావాలంటే ఒకసారి పోర్టల్లో చెక్ చేసి చూడండి. అసలు ఆ జాబే లేనప్పుడు ఆ జాబ్కి లంచం ఎలా ఇస్తారు సార్? సార్, నా కూతురు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. వాళ్ళ కంప్లైంట్ ప్రకారమే మీరు మా శౌర్యని అరెస్ట్ చేయాలి అనుకుంటే అసలు డ్రైవర్ పోస్ట్కి నోటిఫికేషన్స్ లేనప్పుడు లంచం ఇవ్వడం కూడా అబద్ధమే కదా. వాళ్ళు కావాలని నా భర్త మీద మీకు కంప్లైంట్ చేశారు. ఇది ఆయన మీద జరిగిన కుట్ర తప్ప ఆయన ఏ తప్పు చేయలేదు అనటానికి ఇంకేం సాక్ష్యం కావాలి? సారీ ఆఫీసర్, మీ మిస్సెస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. వాళ్ళ కంప్లైంట్ ఆధారంగా మీ మీద యాక్షన్ తీసుకున్నాం, కానీ అసలు అలాంటి జాబ్ నోటిఫికేషనే లేనప్పుడు మేము ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకుంటాం. ఇక మీరు వెళ్ళొచ్చు. సారీ ఆఫీసర్, ఇక మీరు వెళ్ళొచ్చు. కళ్యాణి, అన్నట్టుగానే నువ్వు మాట నిలబెట్టుకున్నావమ్మా. శౌర్య నిర్దోషి అని నిరూపించావు. కళ్యాణి, కోడలంటే నువ్వేనే. నీ వల్లే నా కొడుకు నిర్దోషిగా బయటపడ్డాడు. నా బంగారాన్ని వెనువ్వు, నా ఇంటి దీపాన్ని వెనువ్వు.
ముందు వాళ్ళకి పాయసం తీసుకోండి. ఏమండి, పాయసం తీసుకోండి. ఏంటే వంటగదంటే ఎటు వెళ్ళాలి అని అడిగేదానివి నువ్వు పాయసం చేసిస్తున్నావు. శౌర్య నిర్దోషిగా బయటకొచ్చాడు కదండి, ఆ ఆనందంలో నేనే పాయసం చేశాను. ఓ పోనీలేమ్మా, ఈ ఆనందంతోనైనా వంటగది వైపు వెళ్ళాలి అనిపించింది. మరి అన్యాయంగా నేను చేసిన పనికి శౌర్య నేరస్తుడయ్యాడని బాధపడ్డాను. నా బాధని నా కోడలు కళ్యాణి తీర్చింది. నీ నోట్తో కళ్యాణి నా కోడలు అంటుంటే వినటానికి చాలా బాగుంది. మంచి పని చేసినప్పుడు అనకుండా ఎలా ఉంటాను? శౌర్య, తీసుకోరా. శౌర్య, నువ్వే తప్పు చేయలేదని కళ్యాణి నిరూపించి నిన్ను బయటికి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంట్లో పాయసం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఎవరూ తాగేవాళ్ళు కాదురా. శౌర్య, నీకిలా జరిగింది అన్న దగ్గర నుంచి నిన్నెలా నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకురావాలా అని అల్లాడిపోయిందిరా కళ్యాణి. రెడ్ హ్యాండ్గా నువ్వు లంచం తీసుకుంటున్నట్టు వాళ్ళు నిన్ను కేసులో ఇరికించారు. ఇలాంటి విషయాల్లో ఇంత తొందరగా బయటికి రావడం అంత ఈజీ కాదు. ఏం జరుగుతుందో, ఎలా నిన్ను బయటికి తీసుకురావాలో అర్థం కాక అల్లాడిపోయాం. అందరం ఏం చేయలేకపోయినా నా కోడలు మాత్రం తెలివిగా నిన్ను బయటికి తీసుకొచ్చింది. మా వదినేంటి నా కోడలు అంటుంది? కళ్యాణి విషయంలో మా వదిన కూడా ప్లేట్ మార్చిందంటే ఇక ఇంట్లో నేను చేయగలిగింది ఏముంటుంది? ఒక్కసారిగా వాళ్ళు నన్ను నేరస్తుడు అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు. చెయ్యని తప్పుకి అందరి ముందు తల ఉంచుకోవాల్సి రావడం నిజంగా నాకు చాలా బాధగా అనిపించింది. కళ్యాణి చొరవ తీసుకుని ఇదంతా చేయకపోయి ఉంటే నేను సస్పెండ్ అయ్యేవాడిని. కళ్యాణి ఉండగా నీకా పరిస్థితి రాదురా. ఆ విషయం నాకు ఈరోజు అర్థమైంది. పోనీలే, ఇప్పటికైనా నీకు ఆ విషయం అర్థమైంది. సరే, ఆ దరిద్రపు దాని వల్ల నా కొడుకు బాధపడినా కళ్యాణి వల్ల ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం కదా. ముందు వేడివేడిగా అందరూ పాయసం తినండి. అదేంటత్తయ్య, అందరికీ ఇచ్చి మా నాన్నకి ఇవ్వలేదు? ఇవ్వరా? అమ్మా, మా అందరికి ఇచ్చి మావయ్యకి ఇవ్వకపోవడం ఏంటమ్మా? ఇవ్వు. నువ్వు చెప్పావని కాదు, నా కొడుకొచ్చిన ఆనందంలో ఉన్నాను కాబట్టి, నా ఆనందం అందరూ అనుభవించాలి కాబట్టి ఇస్తున్నాను. తినండి. ఇదిగో, నువ్వు కూడా తిను.
చెల్లి గురించి బాధపడకండి నాన్న. ఆమె మనసులో ప్రేమని కూడా కోపంగానే చూపిస్తుంది. నా చెల్లెల గురించి నాకు తెలియదా అమ్మా? తన మాట కటువైనా మనసు చాలా మంచిది. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నా చెల్లెలు ఈరోజు నన్ను ద్వేషిస్తోంది అంటే దానికి కారణం నేనే. తప్పు చేసి అనుపమకు అన్యాయం చేశాననే కోపం. చేయని తప్పుకి జైల్లో శిక్ష అనుభవించాను. కానీ ఇంట్లో వాళ్ళు వేస్తున్న ఈ శిక్ష తీరేదెప్పుడో నాకు అర్థం కావట్లేదమ్మా. నాన్న, మీరలా బాధపడకండి. బాధ లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఆశగా ఇంటికొస్తే అమ్మ ప్రేమ లేదు, చెల్లెమో చేసిన తప్పుని క్షమించదు. అందరూ మీతో మంచిగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఫీల్ అవ్వకండి నాన్న. అదే ఆశతో ఉన్నానమ్మా. మీరిలా బాధపడితే నేను చూడలేను నాన్న. కళ్యాణి, నా సంగతి సరే గాని మన శౌర్యని నిందితుడిని చేయాలనుకున్న వాళ్ళని మాత్రం వదలకమ్మా. వదలను నాన్న. శౌర్య నిర్దోషిగా వచ్చాడని నువ్వు మౌనంగా ఉండద్దమ్మా. ఒకసారి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంకోసారి ప్రయత్నం చేయరని గ్యారంటీ ఏంటి? అందుకే వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయకూడదు అంటే వాళ్ళెవరో కనుక్కుని వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఆఫీసర్ని బాధ పెట్టాలని చూసిన వాళ్ళని ఎలా వదిలిపెడతాను నాన్న? అబద్ధం చెప్పి ఆయన్ని దోషిని చేయాలని చూసినా ఆ తల్లి కొడుకు దొరికితే వాళ్లతో ఆ పని చేయించింది ఎవరో తెలుస్తుంది. ఇది బయట వాళ్ళ పని కాదమ్మా. నాకెందుకో ఇది ఇంట్లో ఉన్న ఇద్దరి పని అనిపిస్తోంది. ఈ ఇంటికి చెడు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు తమకేం సంబంధం లేనట్టుగా బయట వాళ్ళతో ఇదంతా చేయిస్తున్నారేమో అనిపిస్తోంది. ఆ అనుమానం నాకు ఉంది నాన్న. కానీ వాళ్ళు చేశారు అన్నదానికి ఆధారం లేకుండా ఏమీ చేయలేము. ఆ ఆధారం కోసమే చూస్తున్నాను. దొరికిన రోజు చూపిస్తాను వాళ్ళకి నేనేంటో. కళ్యాణి, ఏంటిది? ఎందుకు కొట్టానో తెలీదా? ఇంకోసారి కొడితే కానీ అర్థం కాదా? కళ్యాణి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నా ఇష్టం వచ్చినట్టు కాదు. తప్పు చేసినా నీడనిచ్చామన్న విశ్వాసం కూడా లేకుండా మీ ఇష్టానికి మీరు చేస్తున్నారు. చెయ్యని తప్పుని ఆఫీసర్ మీద రుద్ది ఆయన్ని సస్పెండ్ చేయించాలని చూస్తారా? 10 మందిలా అవమానించాలని చూస్తారా?
మేమేం చేశాం? ఏం చేశామని మళ్ళీ మళ్ళీ అడిగావంటే ప్రాణాలు తీస్తాను. ఏ మీరు చెప్పకపోతే తెలుసుకోలేను అనుకుంటున్నారా? ఈ ఇంట్లో మాకేదైనా ఇబ్బంది కలిగిందంటే మాత్రం దానికి కారణం మీరే అయ్యుంటారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ఉంది. మారారు, మంచి వాళ్ళయ్యారని మా వాళ్ళు గుట్టిగా నమ్మారు. అది వాళ్ళు చేసిన తప్పు. అందుకే కదా మీరిలా చేస్తున్నారు. మా పాటికి మేమింట్లో ఉంటే మేమేదో చేసామంటున్నావు. నీ దగ్గర ఏ ఆధారం ఉందని మమ్మల్ని అంటున్నావు? ఆధారం? ఆ ఆధారం ఒక్కటే లేదు కాబట్టి మీరు బతికిపోయారు. కేవలం అనుమానం వస్తేనే నీ చెంప పగిలింది. అదే దీని వెనక మీరే ఉన్నారని కన్ఫర్మ్ అయ్యిందా మీ ప్రాణాలు తీసుండేదాన్ని. కళ్యాణి, నీ ఇష్టానికి నువ్వు అనుమానించి చేయని తప్పుకి సంపదమే చేయి చేసుకుంటావా? అనుమానం కాదు, నా మనసు చెప్తోంది అదే నిజమని. కానీ నలుగురిలో కొట్టాలన్నా తిట్టాలన్నా వాళ్ళకి ఆధారం కావాలి కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కొట్టాను. అదే ఆధారం ఉంటే జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి నలుగురిలో బాధపడేసేదాన్ని. నీ ఇష్టానికి నువ్వేదేదో ఊహించుకుని ప్రతి విషయానికి నన్ను అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. దీనివల్ల నువ్వే నష్టపోతావు కళ్యాణి. నష్టపోయేది నేను కాదు, మీరు. ఈ ఇంట్లో మీరు అడుగుపెట్టింది మళ్ళీ మీ పాత బుద్ధి చూపించడానికని నాకు అర్థమైంది. దానికి మీరు రకరకాల దారులు వెతుకుతున్నారు, కానీ కుదరట్లేదు. ఇప్పుడు ఆ తల్లి కొడుకుల్ని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలనుకున్నారు. వాళ్ళు దొరకలేదు కాబట్టి, మీరంటున్న ఆధారం లేదు కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను. వాళ్ళు కాని దొరికి ఆ పని చేయటానికి కారణం మీరే అని చెప్పారా? మీ ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టను. మీరు నా జోలికొచ్చినా క్షమించాను, నన్నేం చేసినా భరించాను. కానీ నా ఆఫీసర్ జోలికొస్తే మాత్రం ఎవరనేది కూడా చూడను. ఇద్దరిని ఈ ఇంట్లోనే పాతేస్తాను. జాగ్రత్త. శామ్, కళ్యాణి ఇలా రా. ఎక్కడికి ఆఫీసా? రా చెప్తాను. చెప్పండి ఆఫీసా. చెప్పడానికి కాదు, చూపించడానికి తీసుకొచ్చాను. ఏంటది? నా మనసులో ఉన్న ప్రేమని. మీ ప్రేమని నాకు కొత్తగా చూపించాలా? అవును, నేను ఈరోజు బయటకు వచ్చాను అంటే అందుకు కారణం నువ్వు. అందుకే నీ మీద నాకున్న ఆకాశం అంత ప్రేమని
ఆకాశంలో చూపిస్తాను. అర్థం కాలేదు కదా? నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను, మూసుకో.